బ్రేకింగ్ ని చూస్తున్నాం. 28 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. 28వ తేదీ నుంచే రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించబోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక పరిశీలన ఉండబోతుంది. జనాల దగ్గరికి వచ్చి అర్హుల ఎంపిక చేయబోతున్నారు. గ్రామ బస్తీ సభల ద్వారా దరఖాస్తుదారుల ఎంపిక జరగబోతోంది. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇక ఎన్నికలకు ముందు నాటికి దాదాపు 11 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకొనున్నారు. దీంతో కత్తి మీద సాములా తయారైంది ప్రస్తుతానికి లబ్ధిదారుల ఎంపిక. మొత్తం మీద 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక ఆ రోజు నుంచే రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి కూడా ఆన్లైన్లో మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇక దరఖాస్తులు చేసుకున్నాక పరిశీలన ఉండబోతుంది. గ్రామ సభల ద్వారా బస్తీ సభల ద్వారా జనాల దగ్గరికి వచ్చి అర్హుల ఎంపిక చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద లబ్ధిదారుల ఎంపికకు స్పెషల్ నోడల్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం నియమించబోతుంది. దాదాపు లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా 28వ తారీఖు నుంచి అవకాశం లభించబోతుంది కొత్త దరఖాస్తులు పెట్టుకోవడానికి రేషన్ కార్డులకు సంబంధించి. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, 28వ తేదీ నుంచి ఎప్పటి నుంచో జనాలు ఎదురు చూస్తున్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి 28వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ఉండబోతుంది. అలాగే ఎంపిక దరఖాస్తులు ఎప్పటి వరకు స్వీకరించబోతున్నారు, వాళ్ళ ఎంపిక ఏ రకంగా ఎప్పట్లోగా సాగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 28 అంటే డిసెంబర్ 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకొని ఉన్నారు. ఈ అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి చాలా వేగంగా ముందుకు వెళ్ళడానికి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇప్పుడు లక్షల మంది ఆశావాహులు ఉన్నారు. అనేక మంది ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకొని ఉన్నారు. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు దాదాపు 9.5 సంవత్సరాలు లక్షల అప్లికేషన్లు ప్రజల నుంచి వచ్చాయి, స్వీకరించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హామీ ఇస్తున్నారు గత ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, అర్హులను గుర్తిస్తాము, కొత్త వారికి రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది, అప్లికేషన్లు తీసుకుంటున్నాము, పరిశీలిస్తామనేటువంటి ప్రకటనలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అడుగు ముందుకు పడలేదు. సో చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొద్దిమంది ఏమో రేషన్ కార్డు కట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ కారణాలు ఉన్నాయి వారికి సంబంధించిన రేషన్ కార్డు సంబంధించి కట్ కావడానికి. సో వారంతా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 28 కొత్త సంవత్సరం ప్రారంభానికి 3 రోజుల ముందే ఈ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపు నెల నుంచి 2 నెలల వ్యవధి వరకు సమయం కేటాయించే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకోవడానికి. మీ సేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తారు. గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తిస్తారు. అక్కడ నిజంగానే వారు రేషన్ కార్డుకి వైట్ రేషన్ కార్డుకి అర్హుదారులు అయితే వారికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి విధంగా దీనికి ఏర్పాట్లు చేశారు. నోడల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేశారు గుర్తించేటువంటి వారికి. అంటే ఇంటికి వెళ్తారు, సొంత ఇల్లు ఉందా, సొంత వాహనం ఉందా, వాళ్ళు రేషన్ కార్డుకి వైట్ రేషన్ కార్డుకి అర్హులా కాదా నోడల్ ఆఫీసర్లు చెక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్టెన్స్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఎక్కడ పైరవి జరగకుండా రేషన్ కార్డుల విషయంలో కూడా, ఎందుకంటే భారీగా పైరవి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు దాదాపు రేషన్ కార్డే అన్నిటికీ ప్రామాణికంగా ఉన్నటువంటి పరిస్థితి. అటు గృహలక్ష్మి, అలాగే మహాలక్ష్మి, అలాగే అనేక పథకాలకు సంబంధించి సో ఇదే ప్రామాణికంగా ఉండనుంది. కాబట్టి ఈ ఎంపిక అనేటువంటిది పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపు 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతిష్టాత్మకంగా ఉంది. సో దీనిలో ఎక్కడ బదనాం కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పడేటువంటి ప్రతిపక్షాలు ఇరుకున పెట్టకుండా ఈ ఎంపిక జరగాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎట్టకేలకు ఈ నెల 28వ తారీఖున కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఉంది, తీసుకుంటున్నారు. అయితే దీంతో పాటు పాత రేషన్ కార్డు హోల్డర్దారులు ఎవరైతే ఉన్నారో అంటే 10 సంవత్సరాల నుంచి
పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంటికి పెళ్లి కాని కొడుకులు ఉంటే కోడళ్ళు వచ్చి యాడ్ అయ్యారు. తర్వాత పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళకు పిల్లలు పుట్టినట్టు ఉన్నారు. సో 10 ఏళ్ల వరకు పిల్లలు వచ్చిన వాళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డులో వాళ్ళు జాయిన్ అవ్వలేదు, వాళ్ళ పేర్లు యాడ్ కాలేదు. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేక సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం మీద తలకు మించిన భారం కానుంది ఈ ఎంపిక ప్రక్రియ. ఇక రానున్నటువంటి రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలు దీనికి లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుతో చాలా వేగవంతంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అనేటువంటిది నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని. సో దానికంటే ముందుగానే ఈ నెల ఆఖరి వరకు ఇది ప్రారంభిస్తారు. నెల 15 రోజులు ఎంపిక ప్రక్రియ ఉంటుంది, అప్లికేషన్ తీసుకుంటారు, సమస్య లేకుండా దీన్ని సాల్వ్ చేసి మధు అంటే జనాల దగ్గరికే వచ్చి లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది. అంటే గ్రామ బస్తీ సభల ద్వారా దరఖాస్తుదారుల ఎంపిక పూర్తిగా మరి పారదర్శకంగా సాగేందుకు ఏర్పాటు సాగుతున్నాయి. అలాగే నోడల్ ఆఫీసర్లు నియమించబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ రకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తిగా చాలా జెన్యూన్గా నిజమైన లబ్ధిదారులకి అందే అవకాశాలకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే రేషన్ కార్డు అనగానే అన్ని సంక్షేమ పథకాలకు అదే ప్రామాణికంగా చూస్తారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ప్రభుత్వం ఇస్తూ ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనుకున్నారు. పారదర్శకంగా గ్రామ స్థాయిలో గ్రామ సభల ద్వారా, బస్తీల్లో బస్తీ సభల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్ని ఎంపిక కూడా చేశారు. ఏ సమస్య లేకుండా వెంటనే వాళ్ళు అర్హులైతే ఇమ్మీడియట్గా ఓకే చేసేలాగా, అర్హులు కాకపోతే దాని మీద ఎంక్వైరీ చేసేలాగా, అంటే ఇంటికి వెళ్ళడము, కనుక్కోవడము, దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం, ఈ రకంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపిక ప్రక్రియ అనేటువంటిది గ్రామ సభలకు అప్పచెప్తే చాలా ఈజీగా అయిపోతుంది. దాన్ని ఏదో అప్లికేషన్లు తీసుకోవడము, ఆన్లైన్లో తీసుకున్న తర్వాత దాన్ని అర్హులా కాదా అని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం చాలా పెద్ద తతంగం అవుతుంది. దానివల్ల సమస్య తలెత్తుతుంది. దానివల్ల పైరవికారులు రాజ్యమెలుతారు. ఇదంతా కాకుండా గ్రామ సభలకే ఎంపిక ప్రక్రియ అప్పచెప్తే, బస్తీవాసులకే దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అప్పచెప్తే వాళ్ళు అర్హులా కాదా అనేటువంటిది తేలిపోతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇదే విధమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం అవలంబించబోతా ఉంది. సో 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మీ సేవల ద్వారా తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అర్హులా కాదా నోడల్ ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు. గ్రామ సభలు, బస్తీ సభల ద్వారా అర్హుల ఎంపిక జరగనుంది. సో తెలంగాణలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చేస్తున్నటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డ్దారు ఎవరైతే రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో అర్హులు, వారందరికీ మార్గమం శుభమయ్యేలా 28 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించడం. ఇప్పటికే 89 లక్షలు, దాదాపు 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డ్దారులు ఉన్నారు. ఇక మరికొంతమంది ఆశావాహులు లక్షల్లో ఉన్నారు. సో ప్రభుత్వం ఎంతమందికి ఆశావాహులకు ఇస్తుంది, ఎంతమంది అర్హులు అనేది గుర్తిస్తుంది. చూడాలి ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 28 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం. మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. 28వ తేదీ నుంచే పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు కూడా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక పరిశీలన ఉండబోతుంది. జనాల దగ్గరికే వచ్చి అర్హుల ఎంపిక చేయబోతుంది. గ్రామ బస్తీ సభల ద్వారా దరఖాస్తుదారుల ఎంపిక జరగబోతుంది.